పానీపూరి తిందావా? నెక్కుతుంది చాలదా? పద. నాకు పానీపూరి అంటే ఇష్టం. ప్లీజ్ చెరి తిందాం. ఏం చేస్తాం, నువ్వు గెలిచావుగా ఈ రోజు. పద. ఓ ప్లేట్ పానీపూరి. హలో ఆంటీ. ఆంటీ మీకు మమ్మీ ఉన్నారా? ఏ పోనీ డాడీ? ఏంట్రా నీ ప్రాబ్లం? ఆంటీ మనకేం కావాలన్నా మమ్మీ డాడీ ఇస్తారు కదా, మరి మమ్మీ డాడీ లేని వాళ్ళకి ఎవరిస్తారు? వాళ్ళ కోసమే ఫన్ కాలేజ్ చేస్తున్నాం. ప్లీజ్ ఆంటీ మీరు హెల్ప్ చేయరా? సో స్వీట్ ఆఫ్ యువర్ కిడ్స్. నీ పేరేంటి? డాలీ. వెరీ స్వీట్. ఏ స్కూల్ మీరంతా? బసంత్ క్లాస్ హై స్కూల్. తీసుకోండి. థాంక్స్. ఇలాగే మంచి పనులు చేస్తుంటే ఇటువంటి గిఫ్ట్స్ ఇంకా బోల్డ్ అని వస్తాయి. ఎప్పుడు మంచి పనులు చేస్తున్నారు. గుడ్ గర్ల్. 10 రూపాయలు చిల్లర లేదా? ఏం చేయమంటావు? నన్ను ఏడు చిల్లర తెచ్చుకోమంటావా? బుద్ధుండక్కలేదా మీకు? చిచ్చి. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారండి. అమ్మా వీడు వాడే. సార్ వచ్చారా సార్? నేనే సార్ ఫోన్ చేసింది. ఏంటి సార్? నా పేరు ముద్దు కృష్ణ. సార్ ఈ ముద్దు నీకు కాదు, నీలో ఉన్న చైతన్యానికి, నీలో ఉన్న హానెస్టీ. మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను. వెళ్ళి వాడిని అరెస్ట్ చేయండి సార్. పింకీ. గుడ్ నేమ్. అదండి సార్. నీ పేరేంటి? కార్తిక్. నీ పేరు? వంశీ. ఈ చిన్న పిల్లలకు చాక్లెట్లు పెట్టింది నువ్వేనా? నేనే. యు ఆర్ అండర్ అరెస్ట్. గుర్తులేదా? ఓహో, ఏంటి చాక్లెట్లో మత్తు మంది పెట్టి చిన్నపిల్లలు దుబాయ్కి అమ్మేస్తా అని చెప్పాడా? ఎస్, బాధ్యత గల పౌరుడు కాబట్టి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా నిన్ను నా చేతుల్లో పెట్టా. అలాగే మీ చెవులో పువ్వు కూడా పెట్టాడు. ఏం లేదు సార్, మా బాబాయ్ అండి. నేను నీకు బాబాయ్ ఏంటి? ఏ నా బాబాయ్ కదా. ఇవాళ పొద్దున మాటల్లో అన్ని డిపార్ట్మెంట్ లో కల్లా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈజీగా ఫుల్ చేయొచ్చు అన్నాడు. నేను ఎప్పుడు అన్నానా? నేను ఎందుకు అంటానండి? ఇవాళ పొద్దున టిఫిన్ చేస్తా అనలేదు. ఏంటి బాబాయ్ నువ్వు కూడా? డిపార్ట్మెంట్ సంగతి నాకు తెలియదు కానీ మన ఏరియా ఎస్ఐ ముద్దు కృష్ణ మాత్రం కళ్ళ కూడా ఎదవం చేయలేవని అన్నానండి. చేసావా? నువ్వు నిజంగా గ్రేట్ బాబాయ్. ఇదిగో 10 రూపాయలు, నువ్వే గెలిచావు. సార్ ఉంటాను సార్. ఓకే ఓకే. బాబాయ్ ఇంట్లో 10 రూపాయలు ఏంట్రా నాయనా? సార్ అసలు ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మ్యాటర్ ఆఫ్ 10 రూపీస్ కోసం ముద్దు కృష్ణ ఎదవా. కానిస్టేబుల్ మీకు ఆట కావాలా పాట కావాలా? నేను పాడతాను, వీడితో మీరు ఆడుకోండి. జింజనక జింజనక జోలితా, జింజనక 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 బోలితారా బోలి బోల్తారా బోలి బోలితారా బోలి బోల్తార్ 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 బోల్తార్. గీతా, గీతా, హలో. ఏంటమ్మా 9 ఇంకా పడుకున్నావు? ఆఫీస్కి వెళ్ళవా? గీతా నిన్నే. లే వంట గింట అని ఎవడు చేస్తాడు? లే. ఏంటి ఒళ్ళు కాలుతుంది? సారీ చెరి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేచి అన్ని పనులు చేస్తానే. ఇంత జ్వరం పెట్టుకునేంటి? నువ్వేమీ చెయ్యక్కర్లేదు, నువ్వు పడుకో, నేను ఇప్పుడే వస్తాను. సారీ చెరి, ఈ రోజంతా నేను కష్టపెట్టాను. ఇష్టపడే వాళ్ళ కోసం ఏం చేసినా కష్టం అనిపించదు. పద. ఈ సారీ ఎలా ఉంది? సూట్ కైతే బాగుండదు, షర్ట్ ప్యాంట్ కుట్టించుకోనా? సరే చూడండి, కొత్తగా వచ్చిన హనీమూన్ సారీ. అసలు హనీమూన్ కి బట్టలు ఎందుకు? బానీ, నీ షాపింగ్ నువ్వు చేసుకో, నా షాపింగ్ నేను చేసుకుంటాను. ప్లీజ్ గో. ఓకే. ఆ సారీ తీయండి. చెప్పండి సార్. సమ్ క్యాజువల్స్ ప్లీజ్, మోర్ ఆఫ్ లైక్ ఫర్ us. ఎక్స్క్యూజ్ మీ. యా. ఓ ఏమండి, 500 రూపీస్కి చేంజ్ ఇవ్వరా? ఏంటండి, మీకు ఏం కావాలన్నా నన్నే వెతుక్కుంటూ వస్తారా? అదేంటండి అలా విసుక్కుంటారు? నేను అడిగింది చేంజే కదా.
సరే ఇటువంటి ఓకే థ్యాంక్ యూ అండి. బాయ్. ఇప్పుడు కూడా అమ్మాయి ఎవరో నీకు తెలియదు కదా? అవును తెలీదు. రెస్టారెంట్ లో రోజు అడిగింది, ఇక్కడ చేంజ్ అడిగిందా? ఎగ్జాక్ట్లీ. భలే కనిపెట్టేవే. కనిపెట్టలేను అనుకున్నావా? చెప్పు, ఎవరు అమ్మాయి? తెలీదని చెప్పాను కదా. లుక్ బోని, చేసింది తప్పైనా సరే నిజం చెప్పేవాళ్ళంటే నాకు ఇష్టం. అంటే నేను చెప్పేది అబద్ధం అంటావా? కాదా? కాదు. అయినా నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? నాకు తెలుసు నువ్వు చెప్తోంది అబద్ధం. Shut up! చేయని తప్పుకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అలవాటు నాకు లేదు. ఎవరికి? సంజుకి చేసి సారీ చెప్పేద్దామని. కాల్ పెట్టేసుకో, వెళ్ళు. గుడ్ ఐడియా. తప్పు చేసింది తను చెప్పాలి సారీ నీకు. తెలుగు అమ్మాయిల సంగతి నీకు తెలీదమ్మా. తప్పు చేయకుండా సారీ చెప్పావో పొరపాటును కూడా నువ్వు ఫోన్ చేయొద్దు. ఫోన్ చేయలేదా? లేదు. సరే పోనీ మనమే చేద్దాం. ఏం అక్కర్లేదు. జరిగిన దాంట్లో మా చెల్లెలు తప్పేం లేదు. అవుననుకోండి, ఎంతైనా మన ఆడపిల్లి వాళ్ళం, మనమే సర్దుకుపోతే పోలే. ఏ ఆ పనేదో మీ ఫ్రెండే చేయొచ్చుగా. చెయ్యొచ్చు. తంది అమెరికన్ కల్చర్, అక్కడి ఆడ స్నేహాలు అవి కామన్. ఆ అమ్మాయి తెలిసింది ఫ్రాంక్ గా చెప్పొచ్చుగా, అబద్ధం ఎందుకు చెప్పాలి? కరెక్టే. ఎందుకు ఇలా చేశాడు? పోనీ సరే చేస్తే చేశాడు, సారీ నేను చెప్పాలిగా. అదే నేనైతే ఈ పాటికి 100 ఫోన్లు చేసి 1000 సారీలు చెప్పుండేవాడిని. నీకు ఎంత భయపడ్డానో తెలుసా? పడిపోతే నేనేదో సరదాగా ఏడిపిద్దామని చేస్తే ఏడిపించు. అక్కడ వాడు ఏడిపిస్తున్నాడు, ఇక్కడ నువ్వు ఏడిపించు. ఏమైంది గీత? ఆ వెంకటేశ్వరరావు మళ్ళీ ఏమన్నా అన్నాడా? ఇంకా వాడి దగ్గర ఉద్యోగం చేయడం నా వల్ల కాదు. ఏమైంది అసలు? నాతో చెప్పొచ్చు కదా, మా మంచి గీత కదా. చెప్పు, నాతో చెప్పు. రేపు మా ఆల్ ఇండియా రేడియో యానివర్సరీ ఫంక్షన్. కంపల్సరీగా అందరూ కపుల్తోనే రావాలంట. ఆ వెంకటేశ్వర్ల గాడేమో నాకు పెళ్ళం లేదు, నీకు మొగుడు లేడు, మన ఇద్దరు జంటగా వెళ్దాం అంటున్నాడు. వెళ్తే వాడితో ప్రాబ్లం, వెళ్ళకపోతే నా ఉద్యోగానికి ప్రాబ్లం. అందుకే రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ మాత్రం దానికి ఇంత టెక్స్ట్ అయిపోతున్నావు నువ్వు? మరి ఏం చేయాలి? ఇప్పుడు నీకు జంట లేదనే గాడి రెచ్చిపోతున్నాడు. వుడ్ బి ప్రాబ్లం సాల్వ్. అంటే నేను నీకు జంటగా నటించడానికి కూడా సరిపోనా? ఎరా కృష్ణ, ఇద్దరు బాగున్నావా? ఆడి కూడా ఓకే, నీకు ఓకే? డియర్ ఫ్రెండ్స్, ఆకాశవాణి వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. మిమ్మల్ని అందరినీ జంటలుగా ఎందుకు రమ్మన్నానంటే, ఇదేదో అఫీషియల్ ఫంక్షన్ లా కాకుండా ఫ్యామిలీ ఫంక్షన్ గా చేయాలనే ఉద్దేశంతో. అందుకే జంటలుగా రాని వాళ్ళందరినీ పనిష్ చేస్తానని చెప్పి స్ట్రిక్ట్ గా కూడా చెప్పాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నౌ ద ప్రోగ్రామ్ కమెంట్స్. మన గురించి మన లైఫ్ పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారో విందామా? ముందుగా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ రామలక్ష్మి గారు. డ్రెస్ అదిరిందండి. గీత పక్కన మాత్రం ఉండాలిరా. ఏజ్ కూడా బాగా తగ్గించినట్టున్నారు. అడ్వాన్స్ చూడరా. గీత పక్కన మాత్రం ఉండాలిరా. గీత పక్కన ఆల్రెడీ ఎవడో ఉన్నాడండి. ఎవడవాడు? మన రాజ్ కపూర్ అండి బాబు. ఆ రోజు తుఫాన్ లో ఉరువులో వచ్చి మెరుపులో తనుకుపోయాడు కదా, ఇప్పుడు పిడుగులో ఊడిపడ్డాడు. ఇది స్టాఫ్ ఫంక్షన్, నువ్వేంటి ఇక్కడ? ఏంటి? నా వుడ్ బి అండి, చరణ్. గీత నువ్వు వెళ్ళి పార్టీలో జాయిన్. నేను బాబాయ్తో మాట్లాడేసి వస్తా. బాబాయ్ గారు, మనం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకుందాం. బాబాయ్ గారు, మీరు హైదరాబాద్ లో ఎన్ని సంవత్సరాలు నుంచి ఉంటున్నారు? 15 సంవత్సరాల నుంచి. అయితే మీరే కరెక్ట్. దేనికి? చెప్తాను పదండి. ముందు కూల్ డ్రింక్ తీసుకోండి సార్. బాబాయ్ గారు, నాకు మంచి బిజినెస్ ప్లాన్ ఒకటి చెప్పండి. బిజినెస్ సార్? ఏ మాత్రం పెడతావేమిటి? ఓ 5-6 లక్షల దాకా రావచ్చు. రావచ్చా? ఎక్కడి నుంచి? బాబిస్తాడండి. బాబా? ఎవడు బాబు? మీ బాబా? చంద్రబాబు. ఏం వెటకారంగా ఉందా? చంద్రబాబు నీకెందుకు ఇస్తాడు? మరి లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాసం కింద ఎవరేంటి? అంటే నువ్వు రాజీ పడ్డ మాజీ నక్సలైట్ ని. అబ్బో, పేల్చాం. ఎన్ని బస్సులు పేల్చాం, ఎంత మందిని కాల్చాం, ఎన్ని బ్రిడ్జిలు కూల్చాం. చివరికి హింసతో విసిగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతామని మొన్నే కామెడీగా సీఎం దగ్గర లొంగిపోయా. అవును, నా గీత ఏది? గీత, ఎక్కడున్నావమ్మా?
మనకి రోజు కథలు చెప్పే గీతాంజలి గురించి ఆమె కాబోయేవాడు ఏం చెప్తాడో విందాం. ప్లీజ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నాకు అందానికి అర్థం తెలీదు ఆ అమ్మాయిని చూసేదాకా. అమాయకత్వం అంటే ఏంటో తెలీదు ఆ అమ్మాయితో మాట్లాడేదాకా. 7 అడుగుల మీద నమ్మకం లేదు ఆ అమ్మాయితో వర్షంలో కలిసి నడిచేదాకా. ఎండాకాలంలో జాబిలి, వర్షాకాలంలో గాలి, శీతాకాలంలో చలి అన్ని కలిపితే నా గీతాంజలి. మూడు చాలా ఇంకోటి పురమాయించనా? ఇవి 3 పెడతారు బావా. తెలుసమ్మా, మా ఏ రాష్ట్రంలో 3 ఆడతాం, ఇక్కడ 3 ఆడుతున్నారా లేదని సెక్స్ చేస్తున్నాం అంతే. మొదలెడదామా? అబ్బాయి బోని రాయ్యా. క్రికెట్? నో 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 నో, ఇట్స్ ఎ ఫూలిష్ గేమ్, ఐ వోంట్ ప్లే. రాదని చెప్పొచ్చుగా. ఇదిగా గోల్డ్ బాబు అట్ట అంటావేంటి? నువ్వు రాయ్యా బోని. ఇదిగా అబ్బాయి ఇట్ట అంటే ఆట నీ అట్లా ఆడతాడు తెలుసా? ఇట్టాకి బాల్ ఉంటది, ఎంత పెద్ద బొంగు ఉంటది, ఇక్కెట్లు మాత్రం ఉండవు అంతే. అదేం ఆట? బేస్ బాలా? నో 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 నో, బేస్ బాల్ ఆంటీ. ఆంటీ అన్న దిష్యు అనమన్నానా? ఒత్తి ఆడొచ్చు కదా. రాక కాదు, ఇంట్రెస్ట్ లేక. చూస్తారా? యా. క్యాచ్. అవుట్. కమ్ ఆన్ జెర్రీ, కమ్ ఆన్. యా కమ్ ఆన్. ఓకే బోని. ఇదిగో రండి, అందరూ అక్కడ ఏం చేస్తున్నారు? ఏంటి గోల్డ్ బాబు గారు, మీరు కీపింగ్ చేస్తారా? బాగోదండి, ఇక్కడ మాంగారు ఉన్నారు. మనకి ఇలాంటి కీపింగ్ లేని ఏ రాసరానే. ఏమండి, ఆ కీపింగ్ కాదండి, వికెట్ కీపింగ్. నేను అదే అనుకున్నాను. ఓ, ఇది కావండి, నేను ఒక్కనే ఏం చేయను, మీరు అంతా రండి. మీరు కొంచెం దూరంగా వెళ్ళండి. మాంగారు మీరు అక్కడికి వెళ్ళండి. ఇక్కడ నుంచి రా చాలా. అలాగే. లెట్స్ స్టార్ట్. ఏయ్, ఎవరైనా బాల్ మిస్ చేశారో నేను మనిషిని కాను. అది మాకు ముందే తెలుసు. యా. ఇది ఏమై నువ్వే పెట్టుకోవాలి, నా వల్ల ఎలాగ అవ్వదు. నేను చూసుకుంటాలే. రెడీ రెడీ. ఇదిగో చూసుకునేవే, ఇక్కడ కర్రలు అడిపోతున్నాయి, కష్టపడి బాధ్యం. నెక్స్ట్ ఎవరు వస్తారో? రండి రండి, కమాన్. ఏ బాల్ రండి ప్లీజ్. అయ్యి బాబోయ్, మాంగారు చంపేస్తాడు. కష్టమే. ఐడియా. అంకుల్ అంకుల్ మీరు ఆగండి, తాతయ్య అడిద్దాం. కరెక్ట్, నువ్వు ఉండరా. తాతయ్య తాతయ్య మీరు ఆడం తాతయ్య. వద్దురా, మీరైతే చాలా బాగా ఆడతారు కదా తాతయ్య, ఆడం తాతయ్య. నేను ఆడి చాలా కాలం అయిందిరా. అంకుల్ కి అంపైరింగ్ ఎక్కువ. తాతయ్య అయితే 6లు కొడతారు, మీకేం తెలుసు? 6లా? ఒక్క బాల్లో లేపేస్తాను వాడంకుల్. బ్రదరు, నువ్వు అవుట్ అయ్యాగా, అంపైరింగ్ రా. మీరు ఆడండి మాంగారా, మీ వెనకాల నేనున్నానా. ఏ కమాన్. ఆల్ ది బెస్ట్. గుడ్ షాట్. Hey Jerry, what the hell is this? That was easy catch and you just dropped it. Hurry, come on, too much here, too much. కావాలని వదిలేశాను. What? ఆయన ఓడిపోకూడదు. క్రికెట్లోనే కాదు, దేనిలోనూ ఓడిపోకూడదు. బోలే ఓ బోలే తు రూటా దిల్ టూటా మేరే యార్ కో మిలా దే. దేవుడి దగ్గర ఆ హిందీ పాటలేంటి? ఆయనకేం అర్థం అవుతుంది? దేవుడు సర్వాంతర్యామి, ఆయనకి అన్ని భాషలు అర్థం అవుతాయి. బోలే ఓ బోలే బోలే ఓ ఫోన్ తీ. హలో హలో, ఏమండి ఇది చరణ్ రూమేనా? అవునండి. చరణ్ ఒకసారి పిలుస్తారా? అలాగేనండి. చెరీ, నీకే ఫోన్. ఏమాయ్, అమ్మాయి దొరికినట్టుంది, మనకు వాడు చెప్పలేదు, మనకి ఎలా దొరికిపోయాడు. హలో, ఎరా ఒక్క రోజుకే అమ్మాయి దొరకపోతే మా అందరితో మాట్లాడాలనిపించిందని ఫోన్ చేసావు, ఇప్పుడు దొరికితే ఫోన్ చేయాలనిపించలేదా? అంటే నాన్న, అమ్మాయి నిన్నే దొరికింది,
నేనే ఫోన్ చేద్దాం అనుకునే లోపల మీరే చేశారు. అది సరే మొత్తానికి కలిసిపోయారు. అమ్మాయిని రేపు సాయంత్రం స్టేషన్ తీసుకురా. స్టేషన్? ఏ స్టేషన్ కి? మేము షిరిడి వెళ్తున్నాం కదరా. హైదరాబాద్ లో ట్రైన్ ఓ పావు గంట ఆగుద్దట. తీసుకొచ్చే వరకు మీ అందరం చూస్తాం కదా. అంటే నాన్న అమ్మాయిని స్టేషన్ గది తీసుకొస్తే అంత బాగుండదేమో. అంటే రూమ్ తీసుకొస్తే బాగుంటుందా? అది కాదు నాన్న, నేను వేషాలేక నేను చెప్పించేయి. అమ్మాయిని తీసుకొస్తున్నావు. హైగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిక శైలసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిక శైలసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిక శైలసుతే రమ్య కపర్దిక శైలసుతే రమ్య కపర్దిక శైలసుతే రమ్యక బద్దకి శైలసుతే. టెన్షన్ గా ఉందా? ఉన్నదేంటి? అవును, ఎప్పుడు చిన్నప్పుడు చూసుంటారు కదా, ఇప్పుడు వాళ్ళు నిన్ను గుర్తుపడతారా? మనం ఎంత ఎదిగినా కన్న వాళ్ళకి ఎప్పుడు మనం చిన్నపిల్లలాగా కనబడతాం. వాళ్ళు గుర్తుపడతారులే గానీ నువ్వు వస్తావా? ఎప్పుడండి వీడు? ఏంటి నా నాన్న ఇంకా రాలేదు? ఎంత ఎదిగిపోయావమ్మా చెల్లి, ఎంత ఎదిగిపోయావు. ఓవర్ యాక్టింగ్ లేట్ గా వచ్చినందుక ఎక్కువైందా? బాగా తగ్గిద్దాం. ఇంటికి వదినెక్కడరా? ఎలా ఉంది నాన్న? ఎలా ఉందో మేము చెప్తాం గానీ నువ్వు వెళ్ళి 2 వాటర్ బాటిల్స్ పట్టరా. సరే. నీ పేరేంటమ్మా? గీతాంజలి అండి. నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి, నేను అనాథని. మేమంతా ఉండగా నువ్వు అనాథలు అవుతావమ్మా. ఇంకెప్పుడు ఇలాంటివి చెప్పకు. మేము నీకు అత్తా మామలే కాదు, అమ్మా నాన్నలం కూడా. మా అబ్బాయికి నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. వదినా, ఈ రోజు నుంచి మనం అంతా ఒక పార్టీ, వాడు ఒక్కడే ఒక పార్టీ. దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 1094 మన్మాడ్ ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి. ఇదిగోమ్మా. మీరు షిరిడీకి వస్తే బాగుండేదిరా కదా. ఏముందిలే, పెళ్ళైన తర్వాత మనం కలిసి వెళ్ళొచ్చు. రై, మేము షిరిడి నుంచి రాగానే ఫోన్ చేస్తాం, ముహూర్తాలు పెట్టించుకోవాలి. తెలిసిందా? ఏమా వీడేమైనా వ్యర్థ వేషాలు ఇస్తే మాకు ఫోన్ చేయి, లేకపోతే నువ్వే 4 తగిలించు. జాగ్రత్త. ఉంటావరా? మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అంతే, మనుషులు నచ్చితే చాలు వరుసలు కలిపేస్తారు. ట్రైన్ వెళ్ళిపోయింది, మనం బయలుదేరదామా? నాకు చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్పేవాళ్ళంటే చాలా అసహ్యం, కానీ కొన్ని అబద్ధాలు తీయగా కూడా ఉంటాయని ఇప్పుడే తెలిసింది. అంటే యాక్చువల్గా ట్రైన్ వెళ్ళిపోయింది అనుకుంటా, మనం బయలుదేరదామా?